అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా? ఆకాశం ఈనిందా, భూమి బద్దలైందా అనిపిస్తోంది ఈ జన సమూహాన్ని చూస్తుంటే. నా త్రిలింగ దేశ ప్రజలారా, నా త్రిలింగ దేశ ఆడపడుచులారా, రైతు సోదరులారా, అందరికీ వందనం, శుభవందనం. దశాబ్దాల మా శ్రమ ఫలితమే మేము నిర్మిస్తున్న ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మేము నిర్మించబోయే కళాత్మకమైన కళాశాల. పొరపాటున కళాశాల అన్నాం. కళలో పుట్టి కళలో పెరిగిన మా కళా హృదయానికి అన్నిటా కళే కనిపిస్తుంది. అందుకే ఎలా అన్నాం, మేము నిర్మించబోయే ఈ రిజర్వాయరు ప్రజలందరికీ ఆనందాన్ని, సుఖ సంతోషాల్ని కల్పిస్తుందని ఆశిస్తున్నాం. ప్రతి ఇంట ఆకలి మంటలు లేకుండా చేస్తుందని మా త్రిలింగ దేశ ప్రజలందరికీ వాగ్దానం చేస్తున్నాం. ఏమిటిది? అడ్డంగా పగలవలసింది నిలువుగా పగిలింది. ఏం పంతులు గారు, ఏం చేస్తున్నారండి మీరు? ఇటువంటి కొబ్బరికాయలు తెచ్చేది? మాకన్నీ అపశకునాలు జరుగుతున్నాయి ఈరోజు. ఏమిటో ఈ అపశకునానికి కారణం తమరు ఈ రోజు పగడాల ఉంగరం పెట్టుకోవడం మర్చిపోయారు సార్. మా పగడాల ఉంగరం ఏమైంది? 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 ఎస్పీ గారు, మా ఉంగరం ఏమైంది? ఏమైందండి? మా పగడాల ఉంగరం ఎత్తకండి, చూడండి కింద ఏమైనా పడిందో. ఏం చేస్తున్నారండి? ఏం గారడి చూస్తున్నారు అంతా మీరు? ఎస్పీ గారు ఏం చేస్తున్నారు మీరు? మా వస్తువులు పోతుంటే వెతకండి వీళ్ళందరి దగ్గర. మన కానిస్టేబుల్స్ ని, కార్యకర్తలందరినీ కూడా పెట్టి వెతికించండి. పంతులు గారి దగ్గర ఏమైనా ఉందా? పంతులు గారు తీయండి, చూడండి లోపల. ఏమిటో ఈరోజు అన్ని కూడా అపశకునాలు జరుగుతున్నాయి మాకు. మా టైం ఏం బాగలేదు. ఏం చేశామో ఏమిటో. చిచ్చి. ఏం ఇంజనీర్ గారు, ఏమిటండి జనం బ్రహ్మాండంగా వస్తారని మేము ఊహిస్తే ఎంత పలుసుగా వచ్చారు? ఏం చేస్తున్నారు మీరు? ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున ఇచ్చినా ఎవరు రావటం లేదు సార్. సరే, ఓకే. కాంట్రాక్టర్ గారు, మీరు మాతో రండి. మా మేనకతో మాట్లాడాలి, కొంచెం కనెక్షన్ ఇవ్వండి. హలో. ఓ మేనక్ గారా, ఏం బాగున్నారండి? చూడండి, ఫస్ట్ షాట్ మీ మీదే తీయాలి ఇవాళ.
ఏం నిద్రలో ఇచ్చారా లేదా? 9 o'clock షూటింగ్ రెడీగా ఉండాలి. ఏం రెడ్డి గారు, చూశారుగా మా పరిస్థితి. మా మేనక ఇంకా నిద్రే లేవలేదట. ఆవిడికి మహాబద్ధకం. మా మేనక సెలక్షన్ బాగుందా? మీ సెలక్షన్ గురించి చెప్పేదే ఉందండయ్యా, మీకు మీరే సాటి. అవునవును, అది నిజమే కదా. విశ్వామిత్ర పూర్తి కావాలి, మా చిరకాల వాంఛ నెరవేరాలి. కానిస్టేబుల్, ఆ చెప్పులు తీసుకురా. ఏం రెడ్డి గారు, ఇంతకీ మా సంగతి ఏం చేశారు? అనుకున్న ప్రకారం పార్టీ సెక్రటరీకి ఇచ్చేసానండి. మేము అడిగింది ఎంత, మీరు ఇచ్చింది ఎంత, మీరు ఇవ్వవలసింది ఎంత? మన ప్రభుత్వంలోనే చాలా బిల్లులు ఇంకా పెండింగ్ లో పడున్నాయి. అవి పాస్ కాగానే అనుకున్నది ఇచ్చేస్తాం. ఏం 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 రెడ్డి గారు, మీరేం మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావడం లేదు. మా ఖజానాలో ఉన్న డబ్బు మా శిలా విగ్రహాలు నిర్మించుకునే దానికే సరిపోవడం లేదే. దీనికి ఇవ్వడానికి ఏముంది, బూడిదే. అయినా దానికి దీనికి మీరు ఎందుకు లింక్ పెడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఇస్తానన్న డబ్బు మాకు ఇచ్చేంత వరకు మీ శంకుస్థాపన రాయిలాగే ఉండిపోతుంది. ఏమిటండి, ఏమైంది మీకు? ఎందుకు కారేపారు? వదిలేట్ వచ్చేసారు. ఏమిటి గొర్రెలు అంటున్నారు? గొర్రెలే మా ప్రజలు, ప్రజలే మా గొర్రెలు. ఆ గొర్రెల్ని నమ్మించడం కోసం మేమెన్నో పవిత్రమైన వేషాలు ధరిస్తున్నాం. మా ప్రజల్ని తోలండి. తొందరగా తోలండి, తోలండి. ఏమిటా చెప్పుకే బీకేనా తీసుకోరేంటి? ఏమిటండి, ఏమిటి దౌర్జన్యం? ఎవరు మీరంతా? ఏం మాట్లాడదు? ఏమిటండి, ఏమిటి? మాకు చాలా పనులున్నాయి బ్రదర్స్. ఏమిటండి, ఎక్కడికి? నడు నడు కమా నడు. వస్తున్నాం కదా. ఏం బ్రదర్స్, ఎక్కడికి తీసుకెళ్తున్నారండి అరణ్యంలో? ఏమిటండి ఎస్పీ గారు, ఏం చేస్తున్నారండి మీరంతా? ఏమిటండి, త్వరగా రండి. ఓ మూవ్ మూవ్ మూవ్. మా డిమాండ్స్ అన్ని కొద్దిసేపట్లో మీ హెడ్ క్వార్టర్స్ చేరతాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మీ సీఎం తలకాయ లేచిపోతుంది. హలో, ఎస్కార్ట్ 1 కాలింగ్ మానిటర్. ఎస్కార్ట్ 1 ఆన్సర్స్ మానిటర్. హలో హలో, విఐపీ స్క్వాడ్ ఆఫ్ సెక్రటరీ సరౌండెడ్ బై ది టెర్రరిస్ట్. ఏంటి మీరు చెప్పింది అర్థం కావడం లేదు సార్, మళ్ళీ చెప్పండి.
విఐపి కార్ని 500 బెదిరించి సర్వీస్ లోన్ ఇస్తున్నారు. రోజుడు అర్థమైందా? What happened? హలో, హోమ్ మినిస్టర్ గారా? నేను ఐజీని మాట్లాడుతున్నాను. మీరు ఇంట్లోనే ఉండండి, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. వస్తున్నాను. కంగ్రాచులేషన్స్ రా, మొత్తానికి మీ దళం వాళ్ళ అదృష్టవంతులన్నమాట. మేనక అందాలతో విందు చేసుకోబోతున్నారు. బ్రదర్, మేనకను కూడా కిడ్నాప్ చేశారా? ఎందుకు బ్రదర్? ఒక్కసారి మేనకతో మమ్మల్ని మాట్లాడనివ్వండి. విశ్వామిత్ర మా జీవితాశయం బ్రదర్. మేనక లేనిదే మేము లేము, మేము లేనిదే మేనకే లేదు. బ్రదర్స్ బ్రదర్స్ మమ్మల్ని వదిలిపెట్టండి బ్రదర్స్, మేము వెళ్ళిపోతాము. దేశంలో దరిద్రంతో అండవిస్తుంటే మేనక గీనక అంటావేంటిలే? తొందరపడకండి బ్రదర్స్, మేమే లేస్తాం, మేమే వస్తాం. ఏం పదండి. అన్నలారా, తమ్ములారా, ఈ త్రిలింగ దేశ బిడ్డలారా, మీలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, చదువుకున్న వారున్నారు. ఈ అడవుల పాలై మీరు తిరుగుతూ ఉంటే మా కడుపు తరుక్కుపోతుంది. మా మాట నమ్మండి. కావాలంటే ఈ అడవులన్నిటినీ తొలగించి మీకు ఉద్యానవనాలుగా మార్చేస్తాను. మీకు ఏ వరాలు కావాలో ఆ వరాలన్నీ తీరుస్తాను, ఇస్తాను. మా మాట నమ్మండి. అన్న వరం కూడా ఇస్తాను కావాలంటే. బ్రదర్స్, నా మాట నమ్మండి, నా మాట నమ్మండి.